హలో ఆస్పిరెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అయితే రీసెంట్గా కొన్ని ఆపరేషన్స్ జరిగాయి కదా, సో వాటి గురించి ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. ఈ వీడియో MCQ ఫార్మాట్లో ఉంటుంది, మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీలైతే వీడియోను ఎండ్ వరకు చూడడానికి ట్రై చేయండి. ఈ వీడియో చూస్తున్నంతసేపు మీకు ఎక్కడైనా ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే ఖచ్చితంగా వీడియోని లైక్ చేయడానికి ట్రై చేయండి. అయితే ఫ్రెండ్స్, రీసెంట్గా మన యాప్లో GPO SIPC ఫుల్ కోర్సెస్ లాంచ్ చేశాము. డిస్క్రిప్షన్లో మన విల్ ఆఫ్ విన్నర్స్ యాప్ లింక్ ఉంటుంది. అక్కడ నుంచి యాప్ను ఇన్స్టాల్ చేసుకొని ఒకసారి ఫ్రీ క్లాసెస్ వినండి. నచ్చితేనే ఈ కోర్సులో తీసుకోండి. అయితే ఈ కోర్స్ పర్చేస్ చేసేటప్పుడు టార్గెట్ 2026 అనే కూపన్ కోడ్ యూజ్ చేస్తే ఉన్న ప్రైస్ కంటే ఇంకా తక్కువ ప్రైస్కే వస్తుంది. GPO సిలబస్లో ఇంకా ఏమైనా చేంజెస్ జరిగినా కూడా కంటెంట్ యాడ్ చేయడం జరుగుతుంది. ఇంత తక్కువ ప్రైస్కే ఇంత మంచి కంటెంట్ దొరుకుతున్నప్పుడు యూజ్ చేసుకోవడానికి ట్రై చేయండి. మన యాప్లో ఇవే కాకుండా ఇంకా వేరే కోర్సులు, దాంతోపాటు టెస్ట్ సిరీస్లు కూడా అవైలబుల్గా ఉన్నాయి. చాలా తక్కువ ప్రైస్కే అందిస్తున్నాం. ఒకసారి అయితే డిస్క్రిప్షన్లో మన విల్ ఆఫ్ విన్నర్స్ యాప్ లింక్ ఉంటుంది. అక్కడ నుంచి యాప్ని డౌన్లోడ్ చేసుకొని ఫ్రీ క్లాసెస్ వినండి. సో ఇక మన టాపిక్ స్టార్ట్ చేద్దామా? ఏం నేర్చుకుందాం అనుకున్నాం? రీసెంట్గా జరిగిన ఆపరేషన్స్ గురించి. ఫస్ట్ క్వశ్చన్ చూడండి. హింసాత్మక నిరసనల సమయంలో ఇరాన్ నుండి భారతీయులను సురక్షితంగా వెనక్కి తీసుకురావడానికి ఏ ఆపరేషన్ ప్రారంభించబడింది? అయితే ఇరాన్లో జరుగుతున్న నిరసనల కారణంగా అక్కడ ఉన్న మన భారతీయులను కాపాడడానికి, అక్కడ నుంచి తీసుకురావడానికి ఏ ఆపరేషన్ ప్రారంభించబడింది మన ఇండియాలో? సో ఆన్సర్ ఏంటి? ఆపరేషన్ స్వదేశ్, ఆప్షన్ డి. ఇరాన్లో జరిగిన నిరసనల కారణంగా అక్కడ చిక్కుకున్న మన ఇండియన్స్ను సురక్షితంగా ఇండియాకి తీసుకురావడానికి కేంద్ర ప్రభుత్వం మన సెంట్రల్ ప్రారంభించిన ఆపరేషన్ ఏంటి? ఆపరేషన్ స్వదేశ్. అయితే ఈ ఆపరేషన్ ద్వారా అక్కడున్న ఇండియన్స్ యొక్క భద్రతను నిర్ధారిస్తూ వారిని మన ఇండియాకి తిరిగి రప్పించారు. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ చూడండి. ఏ ఆపరేషన్ కింద అమెరికన్ డెల్టా ఫోర్సెస్, US డెల్టా ఫోర్సెస్ వెనిజులా అధ్యక్షుడైన నికోలస్ మదురోను అరెస్ట్ చేశారు? అయితే ఏ ఆపరేషన్ కింద అమెరికా డెల్టా ఫోర్సెస్ వెనిజులా అధ్యక్షుడు నికోలస్ మదురోను అరెస్ట్ చేశారు అని అడుగుతున్నారు. సో ఏ ఆపరేషన్ కిందకి ఈయన్ని అరెస్ట్ చేశారు? ఆపరేషన్ అబ్సల్యూట్ రిజాల్వ్. అయితే జనవరి 3న అమెరికా సైన్యం వెనిజులాలో ప్రత్యేక సైనిక చర్యగా ఆపరేషన్ అబ్సల్యూట్ రిజాల్వ్ను ప్రారంభించింది. ఈ ఆపరేషన్లో US డెల్టా ఫోర్సెస్తో సహా ప్రత్యేక దళాలు కారాకాస్లో దాడి చేసి అధ్యక్షుడు నికోలస్ మదురోను పట్టుకొని అమెరికాకు తరలించారన్నమాట. అయితే ఈ ఆపరేషన్ ఉంది కదా, ఆపరేషన్ అబ్సల్యూట్ రిజాల్వ్, దీని యొక్క లక్ష్యం ఏంటంటే వెనిజులా అధ్యక్షుడు ఇతను నికోలస్ మదురోను అరెస్ట్ చేసి పట్టుకోవడం అన్నమాట. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ చూడండి. డ్రగ్ సిండికేట్లను అంతం చేయడానికి NCB మరియు ఢిల్లీ పోలీసులు ప్రారంభించిన ఆపరేషన్ పేరు ఏమిటి? అర్థమైంది కదా, డ్రగ్ సిండికేట్లను అంతం చేయడానికి NCB అండ్ ఢిల్లీ పోలీసులు ప్రారంభించిన ఆపరేషన్ పేరేంటి అని అడుగుతున్నారు. అయితే ఈ డ్రగ్ సిండికేట్లను అంతం చేయడానికి స్టార్ట్ చేసిన ఆపరేషన్ క్రిస్టల్ ఫోర్ట్రెస్. సో దీంట్లో ఆన్సర్ ఏంటి? ఆప్షన్ సి. అయితే మన ఇండియాలో డ్రగ్ మాఫియా ఈ డ్రగ్ సిండికేట్లను పూర్తిగా తీసేయడానికి, అంటే ఉండకుండా చేయడానికి NCB మరియు ఢిల్లీ పోలీసులు కలిసి స్టార్ట్ చేసిన ఆపరేషనే ఈ క్రిస్టల్ ఫోర్ట్రెస్ అన్నమాట. సో అర్థమైంది కదా. నెక్స్ట్ ఫోర్త్ క్వశ్చన్. సిరియాలో ISIS స్థావరాలపై అమెరికా సైన్యం ఏ ఆపరేషన్ కింద భారీ వైమానిక దాడులు చేసింది? అర్థమైందా? సిరియాలో ఉన్న ISIS స్థావరాలపై అమెరికా సైన్యం ఏ ఆపరేషన్ కింద వైమానిక దాడులు చేసింది అని అడుగుతున్నారు. సో ఏ ఆపరేషన్ కింద? ఆపరేషన్ హ్యాక్ ఐ ద్వారా సిరియాలో ఉన్న ISIS స్థావరాలపై అమెరికా సైన్యం దాడి చేసింది. అయితే ఇక్కడ సిరియాలో ISIS స్థావరాలు అంటే ఏంటి? ఇవి సిరియాలో ఉన్న ఉగ్రవాద స్థావరాలు అన్నమాట. అయితే వీటిని ధ్వంసం చేయడానికి అమెరికా సైన్యం ఈ ఆపరేషన్ హ్యాక్ ఐ అనే చర్యను ప్రారంభించింది. సో అర్థమైంది కదా, ఈ ఉగ్రవాద స్థావరాలను ధ్వంసం చేయడానికి ఈ ఆపరేషన్ అనేది అమెరికా సైన్యం స్టార్ట్ చేసింది. నెక్స్ట్ ఫిఫ్త్ క్వశ్చన్ చూడండి. దిత్వా తుఫాన్ కారణంగా ప్రభావితమైన శ్రీలంక ప్రజలకు సహాయం చేయడానికి ఏ ఆపరేషన్ నిర్వహించబడింది? సో ద్విత్వాహ తుఫాన్ కారణంగా ప్రభావితమైన శ్రీలంక ప్రజలకు సహాయం చేయడానికి ఏ ఆపరేషన్ నిర్వహించబడింది అని అడుగుతున్నారు. సో ఏ ఆపరేషన్ నిర్వహించబడింది? సో ఆన్సర్ ఏంటి? ఆప్షన్ డి, ఆపరేషన్ సాగర్ బంధు. అయితే శ్రీలంక ప్రజలకు హెల్ప్ చేయడానికి ఈ ఆపరేషన్ సాగర్ బంధు అనే ఆపరేషన్ స్టార్ట్ అయిందన్నమాట. అయితే ఈ ద్విత్వ తుఫాన్ కారణంగా శ్రీలంకలో తీవ్ర నష్టం అనేది జరిగిందన్నమాట. అయితే ఈ ఆపరేషన్ ద్వారా ఫుడ్, మెడిసిన్స్ అండ్ అత్యవసర సహాయాన్ని అందిస్తారు.
నెక్స్ట్ 6th క్వశ్చన్, ఆన్లైన్ బాలల లైంగిక దోపిడీ నెట్వర్క్లను వ్యతిరేకంగా సిబిఐ ఏ ఆపరేషన్ ప్రారంభించింది? సో ఆన్లైన్లో జరుగుతున్న బాలల లైంగిక దోపిడీ దానికి వ్యతిరేకంగా సిబిఐ స్టార్ట్ చేసిన ఆపరేషన్ ఏంటి అని అడుగుతున్నారు. సో ఆన్సర్ ఏంటి? ఆపరేషన్ హ్యాక్. సో ఇక్కడ ఆన్సర్ ఏంటి? ఆప్షన్ డి, ఆపరేషన్ హ్యాక్. అయితే ఆన్లైన్లో చైల్డ్ సెక్సువల్ అబ్యూస్ చేస్తున్న సైబర్ నెట్వర్క్లను గుర్తించి వాటిని నిర్మూలించడానికి సిబిఐ ఈ ఆపరేషన్ అనేది స్టార్ట్ చేసింది. ఏ ఆపరేషన్? ఆపరేషన్ హ్యాక్. అయితే ఈ ఆపరేషన్ ద్వారా సైబర్ క్రైమ్ నెట్వర్క్లపై దర్యాప్తు చేసి నేరస్తులను పట్టుకోవడమే లక్ష్యంగా పెట్టుకున్నారు. సో అర్థమైంది కదా ఆన్సర్ ఏంటి? ఆపరేషన్ హ్యాక్. నెక్స్ట్ 7th క్వశ్చన్ చూడండి. డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ ప్రారంభించిన దేశవ్యాప్త యాంటీ నారోటిక్స్ ప్రచారానికి పేరు ఏమిటి? ఆన్సర్ ఏంటి? ఆన్సర్ ఆపరేషన్ వైట్ గోల్డెన్. అయితే ఈ ఆపరేషన్ ద్వారా డ్రగ్స్ స్మగ్లింగ్ నెట్వర్క్లను గుర్తించి వాటిపై కఠిన చర్యలు తీసుకుంటున్నారన్నమాట. నెక్స్ట్ 8th క్వశ్చన్, నార్కో టెర్రరిస్ట్ నెట్వర్క్లను మరియు మాదక ద్రవ్యాల స్మగ్లింగ్ను అరికట్టడానికి అమెరికా ఏ ఆపరేషన్ను ప్రారంభించింది? సో ఇక్కడ ఆన్సర్ ఏంటి? ఆపరేషన్ సదర్న్ స్పియర్. డ్రగ్స్ అక్రమ రవాణా మరియు నార్కో టెర్రరిస్ట్ గ్రూప్ల యొక్క కార్యకలాపాలు ఆపడానికి యుఎస్ఏ ఈ ఆపరేషన్ను స్టార్ట్ చేసింది. సో ఆన్సర్ ఏంటి? ఆపరేషన్ సదర్న్ స్పియర్. నెక్స్ట్ 9th క్వశ్చన్ చూడండి. భారతదేశంలోకి చైనా బాణసంచ అక్రమ ప్రదేశాన్ని నిరోధించడం కోసం ఏ ఆపరేషన్ నిర్వహించబడుతోంది? అయితే మన ఇండియాలో చైనీస్ క్రాకర్ను నిరోధించడానికి ఏ ఆపరేషన్ నిర్వహించబడుతుంది? ఆపరేషన్ ఫైర్ ట్రయల్ అనే ఆపరేషన్ నిర్వహించబడుతుంది. సో ఇది దేన్ని నిరోధించడానికి నిర్వహించబడుతుంది? చైనీస్ యొక్క క్రాకర్స్ను నిరోధించడం కోసం, మన ఇండియాలో లేకుండా చేయడం కోసం ఈ ఆపరేషన్ అనేది స్టార్ట్ అయిందన్నమాట. చైనా నుంచి మన ఇండియాకి వచ్చే పటాకుల స్మగ్లింగ్ను ఆపడానికి ఈ ఆపరేషన్ అనేది స్టార్ట్ అయింది. సో అర్థమైంది కదా ఆన్సర్ ఏంటి? ఆపరేషన్ ఫైర్ ట్రయల్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 10, కరంగుట్ట కొండల్లో నిర్వహించిన భారతదేశపు అతిపెద్ద నక్సల్ వ్యతిరేక ఆపరేషన్ పేరు ఏమిటి? ఆన్సర్ ఏంటి? సో దీని యొక్క ఆన్సర్ ఆపరేషన్ బ్లాక్ ఫారెస్ట్. అయితే కరంగుట్ట కొండలు అనేవి ఎక్కడున్నాయి? ఛత్తీస్గఢ్ తెలంగాణ సరిహద్దుల్లో. అయితే కరంగుట్ట కొండలో నక్సల్స్ పై పెద్ద స్థాయిలో భద్రతా దళాలు చేసిన చర్యను ఆపరేషన్ బ్లాక్ ఫారెస్ట్ అని అంటారు. ఈ ఆపరేషన్ ద్వారా నక్సల్స్ యొక్క కార్యకలాపాలను తగ్గించడమే మెయిన్ లక్ష్యం అన్నమాట. నెక్స్ట్ 11th క్వశ్చన్ చూడండి. శ్రీనగర్లోని లిడ్వాస్ ప్రాంతంలో భారత సైన్యం ఏ ఆపరేషన్ కింద 3 ఉగ్రవాదులను మట్టుపెట్టింది? అయితే ఈ 3 ఉగ్రవాదులను శ్రీనగర్లో లిడ్వాస్ అనే ప్రాంతంలో డాష్ ఆపరేషన్ ద్వారా మట్టుబెట్టారు అని అడుగుతున్నారు. సో ఆపరేషన్ పేరేమిటి? ఆపరేషన్ మహదేవ్. అయితే ఈ ఆపరేషన్ మహదేవ్ ద్వారా శ్రీనగర్లోని లిడాస్ అనే ప్రాంతంలో దాక్కున్న ఉగ్రవాదులపై భారత సైన్యం అంటే మన భారత ఆర్మీ అంటే మన ఇండియన్ ఆర్మీ ప్రత్యేకంగా ఆపరేషన్ మహదేవ్ను నిర్వహించింది. అయితే ఈ ఆపరేషన్ ద్వారా 3 ఉగ్రవాదులను చంపేశారు. సో అర్థమైంది కదా ఆపరేషన్ పేరేమిటి? ఆపరేషన్ మహదేవ్. నెక్స్ట్ 12th క్వశ్చన్ చూడండి. తెలంగాణ పోలీసులు ఏ ఆపరేషన్ కింద 7,600 మంది పిల్లలను దోపిడీ నుండి రక్షించారు? అయితే ఏ ఆపరేషన్ ద్వారా 7,600 మంది పిల్లలను కాపాడారు తెలంగాణ పోలీసులు? ఆన్సర్ ఆప్షన్ బి, ఆపరేషన్ ముస్కాన్. అయితే ఈ ఆపరేషన్ ముస్కాన్ ద్వారా తెలంగాణ పోలీసులు 7,600 మంది పిల్లలను దోపిడీ నుంచి అయితే కాపాడడం జరిగింది. నెక్స్ట్ 13th క్వశ్చన్ చూడండి. అక్రమ కలప మరియు వన్యప్రాణుల అక్రమ రవాణాను అరికట్టడానికి అస్సాంలో ఏ ఆపరేషన్ ప్రారంభించబడింది? అయితే అస్సాంలో అక్రమ కలపను మరియు వన్యప్రాణుల అక్రమ రవాణాను అరికట్టడానికి ఏ ఆపరేషన్ స్టార్ట్ చేశారు? అయితే ఆపరేషన్ ఫాల్కన్ అనే చర్యను స్టార్ట్ చేశారు. అయితే దీని ద్వారా అస్సాంలో జరుగుతున్న అక్రమ కలప స్మగ్లింగ్ మరియు వన్యప్రాణుల అక్రమ రవాణాను నియంత్రించడానికి ఆపరేషన్ ఫాల్కన్ అనే ఆపరేషన్ను స్టార్ట్ చేశారు. సో అర్థమైంది కదా ఆన్సర్ ఏంటి? ఆప్షన్ బి, ఆపరేషన్ ఫాల్కన్. నెక్స్ట్ 14th క్వశ్చన్ చూడండి. మత పెద్దల వేషంలో ప్రజలను మోసం చేసే వ్యక్తులపై ఉత్తరాఖండ్ ప్రభుత్వం ఏ ఆపరేషన్ ప్రారంభించింది? సో మత పెద్దల అంటే మత గురువుల్లాగా వేషం వేసుకొని ప్రజలను మోసం చేసేవారు ఉంటారు కదా. సో వారి మీద ఉత్తరాఖండ్ ప్రభుత్వం ఏ ఆపరేషన్ స్టార్ట్ చేసింది అని అడుగుతున్నారు. ఈ మత గురువుల్లాగా వేషం వేసుకొని ప్రజలను మోసం చేసేవారు ఉంటారు కదా, వాళ్ళను అరికట్టడానికి ఆపరేషన్ కాలనేమి అనే ఆపరేషన్ను స్టార్ట్ చేసింది. సో ఇక్కడ ఆన్సర్ ఏంటి? ఆప్షన్ బి. అయితే మతపరమైన వేషం వేసుకొని ప్రజలను మోసం చేసే బాబాలు ఉంటారు కదా, నకిలీ బాబాలు, వాళ్ళపై చర్యలు తీసుకోవడానికి ఉత్తరాఖండ్ గవర్నమెంట్ ఈ ఆపరేషన్ను స్టార్ట్ చేసింది. ఆపరేషన్ పేరేంటి? ఆపరేషన్ కాలనేమి.
అయితే ఈ ఆపరేషన్ను 2025 జూలై 10th నాడు స్టార్ట్ చేశారు. నెక్స్ట్ 15th క్వశ్చన్, అమర్నాథ్ యాత్రను సురక్షితంగా మరియు సుజావుగా నిర్వహించడానికి భారత సైన్యం ఏ ఆపరేషన్ నిర్వహిస్తుంది? అర్థమైంది కదా, అమర్నాథ్ యాత్రను సురక్షితంగా మరియు సజావుగా నిర్వహించడానికి భారత సైన్యం ఏ ఆపరేషన్ నిర్వహిస్తుంది? అయితే అమర్నాథ్ యాత్రను సురక్షితం చేయడానికి మన ఇండియన్ ఆర్మీ ఆపరేషన్ శివ అనే ఆపరేషన్ను నిర్వహిస్తుంది. ఈ యాత్ర అనేది సేఫ్గా సాగేందుకు భారత సైన్యం మన ఇండియన్ ఆర్మీ ఆపరేషన్ శివాను నిర్వహిస్తుంది. నెక్స్ట్ 16th క్వశ్చన్, జూన్ 22న ఇరాన్ అణు కేంద్రాలపై అమెరికా చేసిన సైనిక దాడుల యొక్క కోడ్ పేరు ఏమిటి? అయితే ఇరాన్ అణు కేంద్రాలపై అమెరికా చేసిన దాడికి పెట్టిన కోడ్ నేమ్ ఏమిటి అని అడుగుతున్నారు. సో ఇక్కడ ఆన్సర్ ఏంటి? ఆపరేషన్ మిడ్ నైట్ హ్యామర్. అర్థమైంది కదా, ఆప్షన్ ఏ ఆపరేషన్ మిడ్ నైట్ హ్యామర్. అయితే ఇరాన్లో ఉన్న అణు కేంద్రాలపై అమెరికా చేసిన సైనిక దాడులకు ఆపరేషన్ మిడ్ నైట్ హ్యామర్ అనే కోడ్ను ఉపయోగించారన్నమాట. సో ఆన్సర్ ఏంటి? ఆప్షన్ ఏ ఆపరేషన్ మిడ్ నైట్ హ్యామర్. నెక్స్ట్ 17th క్వశ్చన్, ఇజ్రాయిల్ గ్రీస్ మధ్య జరిగిన యుద్ధం సమయంలో భారతీయ పౌరులను సురక్షితంగా తరలించడానికి ఏ ఆపరేషన్ చేపట్టారు? అయితే ఇజ్రాయిల్ గ్రీస్ మధ్య జరిగిన వార్లో మన ఇండియన్స్ను రక్షించడానికి చేపట్టిన ఆపరేషన్ నేమ్ ఏమిటి అని అడుగుతున్నారు. సో ఆపరేషన్ సింధూర్ ద్వారా మన ఇండియన్స్ని రక్షించారన్నమాట. సో ఇక్కడ ఆన్సర్ ఏంటి? ఆపరేషన్ సింధు. నెక్స్ట్ 18th క్వశ్చన్, జూన్ 14న ఇజ్రాయిల్పై ఇరాన్ చేసిన భారీ క్షిపణి మరియు డ్రోన్ దాడి పేరు ఏమిటి? సో క్వశ్చన్ అర్థమైంది కదా. సో ఆన్సర్ ఏంటి? ఆపరేషన్ ట్రూ ప్రామిస్ 3, ఆప్షన్ ఏ ఆన్సర్. అయితే ఈ ఆపరేషన్ ద్వారా ఇజ్రాయిల్పై ప్రతీకారంగా ఇరాన్ భారీ స్థాయిలో మిస్సైల్ మరియు డ్రోన్ను ఉపయోగించింది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, జూన్ 13న ఇరాన్పై ఇజ్రాయిల్ చేసిన అత్యంత సమన్వయ సైనిక దాడి పేరు ఏమిటి? అయితే ఇరాన్పై ఇజ్రాయెల్ చేసిన అత్యంత సమన్వయ సైనిక దాడి పేరు ఏమిటి అని అడుగుతున్నారు. ఆన్సర్ వచ్చేసి ఆపరేషన్ రైజింగ్ లయన్. అర్థమైంది కదా, ఆన్సర్ ఏంటి? ఆపరేషన్ రైజింగ్ లయన్. అయితే నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, జూన్ 1న ఉక్రేనియన్ సైనిక స్థావరాలపై రష్యా ఏ ఆపరేషన్ కింద ప్రాణాంతక దాడులు చేసింది? సో క్వశ్చన్ అర్థమైందా? ఇంకోసారి చదువుతాం చూడండి. జూన్ 1న ఉక్రెయిన్ సైనిక స్థావరాలపై రష్యా ఏ ఆపరేషన్ కింద ప్రాణాంతక దాడులు చేసింది? సో దీని యొక్క ఆన్సర్ ఏంటి? ఆపరేషన్ స్పైడర్ వెబ్. అర్థమైంది కదా, ఆపరేషన్ స్పైడర్ వెబ్ అనే ఆపరేషన్ ద్వారా ఉక్రెయిన్ సైనిక స్థావరాలపై రష్యా ప్రాణాంతక దాడులు చేసింది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 21, పాకిస్తాన్ సరిహద్దు రాష్ట్రాల్లో పౌరుల భద్రత కోసం మే 31న నిర్వహించిన మాక్ డ్రిల్ పేరు ఏమిటి? అర్థమైంది కదా, పాకిస్తాన్ సరిహద్దు రాష్ట్రాల్లో పౌరుల భద్రత కోసం మే 31న నిర్వహించిన మాక్ డ్రిల్ యొక్క పేరు ఏమిటి అని అడుగుతున్నారు. అయితే దీని యొక్క ఆన్సర్ ఏంటి? ఆప్షన్ బి ఆపరేషన్ షీల్డ్. అయితే పాకిస్తాన్ సరిహద్దుల్లో ఉన్న ప్రజల యొక్క భద్రత కోసం భారత ప్రభుత్వం మన ఇండియన్ గవర్నమెంట్ ఆపరేషన్ షీల్డ్ అనే మాక్ డ్రిల్ను నిర్వహించింది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 22, మే 13న సోపియాన్లో లష్కర్ ఏ తోయిబా ఉగ్రవాదులను లక్ష్యంగా చేసుకుని అంతమొందించిన ఆపరేషన్ ఏది? సో ఇక్కడ సోపియాన్లో లష్కర్ ఏ తోయిబా ఉగ్రవాదులను లక్ష్యంగా చేసుకుని అంతమొందించిన ఆపరేషన్ ఏది అని అడుగుతున్నారు. ఇక్కడ ఆన్సర్ ఏంటి? ఆపరేషన్ ఖేలార్. అర్థమైంది కదా, ఆప్షన్ సి ఆపరేషన్ ఖేలార్ అనే ఆపరేషన్ను నిర్వహించారు. అయితే జమ్మూ కాశ్మీర్లోని షోపియాన్ జిల్లాలో భారత సైన్యం ఉగ్రవాదులపై ప్రత్యేక ఆపరేషన్ అనేది నిర్వహించింది. ఈ ఆపరేషన్ను ఆపరేషన్ ఖేలార్ అని పిలుస్తారన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 23, పహల్గామ్ దాడి తర్వాత పూంచ్లో ఉగ్రవాద స్థావరాలను నాశనం చేయడానికి ఏ ఆపరేషన్ ప్రారంభించారు? సో ఆన్సర్ ఏంటి? ఆపరేషన్ సింధూర్. అయితే పహల్గామ్లో దాడి జరిగిన తర్వాత మన భారత భద్రతా దళాలు మే 6-7 మధ్య పూంచ్ ప్రాంతంలో ఉగ్రవాదులు దాచుకున్న స్థావరాలను ధ్వంసం చేయడానికి ఈ ఆపరేషన్ సింధూర్ అనేది స్టార్ట్ చేశారన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, క్వశ్చన్ నెంబర్ 24, పెరుగుతున్న డిజిటల్ అరెస్ట్ స్కామ్లకు వ్యతిరేకంగా సిబిఐ చేపట్టిన ఆపరేషన్ పేరేమిటి? సో ఆన్సర్ ఏంటి? ఆపరేషన్ చక్రఫై, ఆప్షన్ సి. అయితే డిజిటల్ అరెస్ట్ స్కామ్ల ద్వారా ప్రజలను మోసం చేసే సైబర్ క్రిమినల్స్ పై చర్యలు తీసుకోవడానికి సిబిఐ ఈ ఆపరేషన్ అంటే ఏ ఆపరేషన్ చక్రఫై అనేది స్టార్ట్ చేసింది. సో ఆన్సర్ ఏంటి ఇక్కడ? ఆప్షన్ సి ఆపరేషన్ చక్రఫై. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 25,
మయన్మార్లో భూకంప బాధితులకు భారతదేశం ఏ ఆపరేషన్ కింద మానవతా సహాయం అందించింది? అయితే మయన్మార్కు మన ఇండియా ఏ ఆపరేషన్ ద్వారా సహాయం అందించింది అని అడుగుతున్నారు. సో ఇక్కడ ఆన్సర్ ఏంటి? ఆపరేషన్ బ్రహ్మ. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 26. బంగ్లాదేశ్ను అస్థిరపరచడానికి ప్రయత్నిస్తున్న వ్యక్తులను అరెస్ట్ చేసే లక్ష్యంతో చేపట్టిన ఆపరేషన్ ఇది. సో బంగ్లాదేశ్లో అస్థిర సృష్టించడానికి ప్రయత్నించే వ్యక్తులను అరెస్ట్ చేయడానికి నిర్వహించిన ఆపరేషన్ ఏంటి? ఆపరేషన్ డెవిల్ హంట్. అయితే దేశంలో అశాంతి కలిగించే వ్యక్తులు మరియు గ్రూపులను పట్టుకోవడానికి బంగ్లాదేశ్ ప్రభుత్వం ఇది స్టార్ట్ చేసిందన్నమాట. ఆపరేషన్ పేరేంటి? ఆపరేషన్ డెవిల్ హంట్. ఏ దేశం దీన్ని స్టార్ట్ చేసింది? బంగ్లాదేశ్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 27. యాగి తుఫాను తరువాత మయన్మార్, లావోస్ మరియు వియత్నాలకు సహాయం అందించడానికి ఏ ఆపరేషన్ చేపట్టారు? సో ఈ 3 దేశాలకు హెల్ప్ చేయడానికి చేపట్టిన ఆపరేషన్ పేరేంటి? ఆపరేషన్ సద్భవ్. అర్థమైంది కదా? ఆపరేషన్ సద్భవ్. అయితే యాగి తుఫాన్ వల్ల ప్రభావితమైన మయన్మార్, లావోస్, వియత్నాం దేశాలకు సహాయం అందించడానికి మన ఇండియా ఈ ఆపరేషన్ సద్భవ్ను ప్రారంభించింది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 28 చూడండి. బాలల వేధింపులు మరియు అక్రమ మత మార్పిడులకు వ్యతిరేకంగా ఏ రాష్ట్ర పోలీసులు ఆపరేషన్ కన్వెన్షన్ అనేది ప్రారంభించారు? అర్థమైంది కదా? ఆపరేషన్ కన్వెన్షన్ అనే ఆపరేషన్ ను ఏ రాష్ట్రం అనేది ప్రారంభించింది అని అడుగుతున్నారు. అయితే దీన్ని ఉత్తరప్రదేశ్ పోలీసులు స్టార్ట్ చేశారు. ఆపరేషన్ పేరేంటి? ఆపరేషన్ కన్వెన్షన్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 29. 4 రాష్ట్రాల్లో విస్తరించిన బంగారు స్మగ్లింగ్ సిండికేట్ ను డిఆర్ఐ ఏ ఆపరేషన్ ద్వారా ఛేదించింది? సో ఆన్సర్ ఏంటి? ఆపరేషన్ రైజింగ్ సన్. సో ఇక డిఆర్ఐ అంటే ఏంటి? డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ అన్నమాట. అయితే డిఆర్ఐ ఈ ఆపరేషన్ ద్వారా 4 రాష్ట్రాల్లో పనిచేస్తున్న పెద్ద బంగారం స్మగ్లింగ్ సిండికేట్ ను బయటపెట్టింది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 30. నైనిటాల్ అడవుల్లో మంటలను ఆర్పేందుకు వాయుసేన చేపట్టిన ఆపరేషన్ పేరేమిటి? సో ఆపరేషన్ పేరేమిటి? ఆపరేషన్ బాంబీ బకెట్. అయితే నైనిటాల్ అడవుల్లో వచ్చిన పెద్ద అగ్ని ప్రమాదంను ఆపడానికి భారత వాయుసేన హెలికాప్టర్లకు ప్రత్యేకమైన బాంబీ బకెట్ అనే నీటి బకెట్లను ఉపయోగించిందన్నమాట. సో ఈ ఆపరేషన్ పేరేమిటి? ఆపరేషన్ బాంబీ బకెట్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 31 చూడండి. కేదార్నాథ్ యాత్ర నిర్వహణ కోసం ఉత్తరాఖండ్ పోలీసులు ఏ ఆపరేషన్ నిర్వహిస్తున్నారు? ఆన్సర్ ఏంటి? ఆపరేషన్ మర్యాద. అయితే కేదార్నాథ్ లో యాత్ర సమయంలో భద్రత మరియు క్రమశిక్షణ ఉండేలా చూసేందుకు ఉత్తరాఖండ్ పోలీసులు ఆపరేషన్ మర్యాదను నిర్వహిస్తున్నారు. క్వశ్చన్ నెంబర్ 32 చూడండి. ఇరాన్ దాడులను అడ్డుకోవడానికి ఇజ్రాయిల్ ప్రారంభించిన రక్షణాత్మక ఆపరేషన్ పేరేమిటి అని అడుగుతున్నారు. సో ఆపరేషన్ పేరేమిటి? ఆపరేషన్ షీల్డ్. క్వశ్చన్ నెంబర్ 33. భారత నావికా దళం ఏ ఆపరేషన్ కింద ఇరానియన్ నౌక అల్ కంబర్ మరియు 23 మంది పాకిస్తాన్లను రక్షించింది? సో ఆన్సర్ ఏంటి? ఆపరేషన్ సంకల్ప్ ద్వారా పాకిస్తాన్లను 23 మంది పాకిస్తానీలను రక్షించింది. అయితే సముద్ర దొంగలు దాడి చేసినప్పుడు భారత నౌకాదళం ఆపరేషన్ సంకల్ప్ ద్వారా ఇరాన్ నౌకను రక్షించింది. నెక్స్ట్ క్వశ్చన్. హైతీ నుండి పౌరులను తరలించడానికి భారతదేశం చేపట్టిన మొదటి కమిషన్ పేరేమిటి? సో ఈ క్వశ్చన్ కి ఆన్సర్ ఏంటి? ఆపరేషన్ ఇంద్రావతి. అయితే హైతీ దేశంలో చిక్కుకున్న భారతీయ పౌరులను సురక్షితంగా తిరిగి తీసుకురావడానికి భారత్ ఈ ఆపరేషన్ ను స్టార్ట్ చేసింది. సో ఆపరేషన్ పేరు ఆపరేషన్ ఇంద్రావతి. నెక్స్ట్ క్వశ్చన్. జమ్మూ కాశ్మీర్ లో పశువుల స్మగ్లింగ్ ను అరికట్టడానికి ఏ ఆపరేషన్ ప్రారంభించారు? అయితే జమ్మూ కాశ్మీర్ లో పశువుల స్మగ్లింగ్ ను అరికట్టడానికి స్టార్ట్ చేసిన ఆపరేషన్ కామధేను. సో దీన్ని ఎవరు స్టార్ట్ చేశారు? జమ్మూ కాశ్మీర్ యొక్క పోలీసులు దీన్ని ప్రారంభించారు. ఆపరేషన్ పేరు ఆపరేషన్ కామధేను. నెక్స్ట్ క్వశ్చన్. ఏ ఆపరేషన్ కింద రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ 549 మంది పైగా తప్పిపోయిన పిల్లలను వారి కుటుంబాలలో తిరిగి కలిపింది? సో ఏ ఆపరేషన్ ద్వారా తప్పిపోయిన పిల్లలను వారి కుటుంబాలతో కలిపారు? సో ఆన్సర్ ఏంటి? ఆపరేషన్ నన్నే ఫరిస్తే. సో ఇది ఫ్రెండ్స్ రీసెంట్ గా జరిగిన ఆపరేషన్స్ అన్నమాట. ఈ టాపిక్ ఎంసీక్యూ ఫార్మాట్ లో ఉంది కదా, వీలైతే మీరు 1-liners గా రాసుకోవడానికి ట్రై చేయండి. అయితే ఫ్రెండ్స్ రీసెంట్ గా మన విల్ ఆఫ్ విన్నర్స్ యాప్ లో కొన్ని కొత్త కోర్సులను లాంచ్ చేశాము. ఈ కోర్సులన్నీ ప్రజెంట్ తక్కువ ప్రైస్ కి అందిస్తున్నాము. డిస్క్రిప్షన్ లో మన విల్ ఆఫ్ విన్నర్స్ యాప్ లింక్ ఉంటుంది, అక్కడ నుంచి ఇన్స్టాల్ చేసుకుని ఒకసారి చెక్ చేయండి. అయితే ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి.